ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి రిజల్ట్స్ని జాతకుడికి ఇస్తాడు, ఒక వ్యక్తి వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో, జాబ్లో కావచ్చు రాణించడానికి శని ఎంతవరకు సహాయపడతాడు, అందులో శని యొక్క పాత్రని ఎలా అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకుందాము. ఈ 9 గ్రహాల్లో కూడా శని కర్మకు సంబంధించినటువంటి ప్లానెట్. అందుకే శనిని కార్మిక్ ప్లానెట్ అని పిలుస్తుంటే కర్మ సంబంధమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ శని. ఇటువంటి శని కనుక కెరీర్ రిలేటెడ్ హౌస్తో రిలేషన్ కనుక పెట్టుకున్నట్టయితే, అంటే 10th హౌస్తో కనుక శని రిలేట్ అయినట్టుంటే, ఆ శని యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఆ జాతకుడు శని యొక్క బలాన్ని బట్టి శని ఎవరింట్లో ఉన్నాడు, ఆ లగ్నం నుంచి ఎన్నో ఇంట్లో ఉన్నాడు, అలాగే ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరి చేత చూడబడుతున్నాడు, బలంగా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా, అంటే ఎగ్జాల్ట్ అయి ఉండడం లేదా డెబిలిటేట్ ఉండడం, ఇటువంటి నేచర్ని బట్టి అతని వృత్తిలో కావచ్చు, జాబ్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తాడు, ఎటువంటి జాబ్స్ లేదా ప్రొఫెషన్స్ అనేది అతనికి సూటబుల్ అవుతాయి, ఏ జాబ్స్లో అతను పనిచేస్తాడు అని చెప్పడానికి వీలుంటుంది. అయితే ఒక వ్యక్తి జాబ్ చేసి జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి స్టడీ చేయవలసిన హౌస్ 6th హౌస్. 10th హౌస్ అనేది రాజ్యస్థానము. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క ఓన్ టాలెంట్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపుని, ఒక ప్రొఫెషన్ని ఎంచుకుని అందులో పైకి వస్తాడో దానికి సంబంధించిన రిజల్ట్స్ అన్ని కూడా 10th హౌస్ నుంచి చూడాల్సి ఉంటుంది. 10th హౌస్ అటువంటి రిజల్ట్స్ని సూచిస్తుంది. కాబట్టి శని ఎప్పుడైతే 10th హౌస్తో రిలేషన్లో ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని 10th హౌస్లో ఉండడము, అలాగే 10th హౌస్ లార్డ్తో శని కలిసి ఉండడము, 4th హౌస్లో ప్లానెట్ ఉండి శనిని 10th హౌస్లో నుంచి చూస్తూ ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల శని మహాదశ కనుక ముఖ్యంగా రన్ అవుతూ ఉన్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ని జాతకం అనుభవిస్తాడని చెప్పడానికి వీలవుతుంది. శని యొక్క లక్షణాలు ప్రొఫెషన్ వైజ్గా కనుక చూసినట్టయితే శని మాసెస్కి సంబంధించినటువంటి ప్లానెట్, అలాగే సర్వీస్కి సంబంధించినటువంటి ప్లానెట్. పాలిటిక్స్లో రాణించడం కూడా శని యొక్క బలం అవసరం అవుతుంది. సన్, శాటర్న్ ఈ రెండు కూడా పాలిటిక్స్ సంబంధించిన గ్రహాలు అయినప్పటికీ సన్ ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్, అంటే గవర్నమెంట్ జాబ్లో అడ్మినిస్ట్రేటివ్ రోల్లో బాగా పైకి రావడము, ఒకవేళ పాలిటిక్స్లో ఉన్నా కానీ వారు ఒక సలహాదారుగా ఉండడము, ఒక మంత్రికి లేదా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఇటువంటి ఒక పోకడ ఉంటుంది. అయితే శాటర్న్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఒక మినిస్టర్ అవ్వడము, సీఎం, ప్రైమ్ మినిస్టర్ ఇటువంటి అవ్వడానికి కూడా శని బాగా సహాయపడతాడు. కాబట్టి శని మాసెస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని కూడా శని ఇస్తాడు. అలాగే సర్వీస్, అంటే ఒక జాబ్లో పనిచేసి ధనాన్ని సంపాదించడము, అందులోనూ అభివృద్ధిని సాధించడము, జీవితంలో స్థిరపడడం, ఇవన్నీ కూడా శని నుంచి చూడాల్సి ఉంటుంది. ఇటువంటి శని 10th హౌస్తో కనుక రిలేషన్ ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ శని 6th లార్డ్షిప్ తీసుకుని 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే సాధారణంగా వారికి జాబ్ పరంగానే వారి జీవితం అనేది సాగుతూ ఉంటుంది. జాబ్ చేసేవారు తమ జీవితంలో అభివృద్ధిలోకి అనేది రావడం జరుగుతుంది. వారికి జాబ్ అనేది ఒక ఐడెంటిటీగా ఉంటుంది. అలా కాకుండా 5th లార్డ్షిప్ తీసుకుని 10th హౌస్లో శాటర్న్ ఉన్న, 10th హౌస్లో శాటర్న్ నుండి 5th లార్డ్ కూడా శాటర్న్తో ఉండడము, అలాగే 5th లార్డ్ లగ్న లార్డ్ కలిసి శాటర్న్తో 10th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా తన యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్, అంటే స్వయం కృషి ద్వారా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి అందులోనే అంచెలంచెలుగా పైకి ఎదగడము, ప్రజాదరణ పొందడము, ఆ బిజినెస్లో చాలా పాపులర్ అవ్వడము, ఇవన్నీ కూడా శని 10th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే ప్రధానంగా శని కనుక బలంగా ఉండి రవి, అలాగే 8th లార్డ్, 4th లార్డ్ వీళ్ళతో సంబంధం కలిగి 10th హౌస్లో ఉన్నట్టయితే వాళ్ళు పాలిటిక్స్లో చాలా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారికి ఎక్కువగా ప్రజాదరణ కలిగి ఉండడము, అలాగే ఒక నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వారు యునానిమస్గా గెలుస్తూ ఉండడము, చాలా థంపింగ్ మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలవడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి శుభ ఫలితాలు. అలాగే శని కనుక 5th లార్డ్షిప్ తీసుకుని 10thలో బలంగా ఉండి లగ్న లార్డు, 5th లార్డు, 9th లార్డు కూడా బలంగా ఉంటే కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ద్వారా చాలా పాపులర్ అవ్వడము, లేదా 5th లార్డ్ శనికి క్లోజ్ కంజంక్షన్లో ఉండి లగ్న లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి యోగకారకుడు కూడా చూస్తున్నట్టయితే ఎవరు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో బాగా రాణించడము, అందులో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అందులో ఫాలోయింగ్ అనేది రావడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి ఫలితాలు.
అయితే శని ఏ ప్లానెట్తో అయితే కలిసి ఉంటాడో ఆ ప్లానెట్ తాలూకా రిజల్ట్స్ని కూడా శని మహాదశలో ఆ ప్రొఫెషన్ సంబంధించి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి శని కనుక రవితో కలిసి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లో, గవర్నమెంట్ జాబ్లో లేదా పాలిటిక్స్లో రాణించడము ఇటువంటి రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక చంద్రుడితో కనుక శని స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి ఇమాజినేషన్కి సంబంధించిన ప్రొఫెషన్ కావచ్చు, డిజైనింగ్కి సంబంధించిన ప్రొఫెషను, అలాగే మిల్క్ ఇండస్ట్రీ, అగ్రికల్చరు, ట్రావెలింగ్ బిజినెస్, నేవీ నౌకాదళంలో పనిచేయడము, అలాగే ఓవర్సీస్ ట్రావెల్కి సంబంధించినటువంటి బిజినెస్, ఎంబసీలో పనిచేయడము, ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎంబసీ, ఇటువంటివన్నీ కూడా శని చంద్రులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కుజుడితో కనుక శని ఉన్నట్టయితే వరకు పోలీస్ డిపార్ట్మెంటు లేదా ఇంజనీరింగ్, అది కూడా మెకానికల్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్లో రాణించడము, కన్స్ట్రక్షన్ బిజినెస్లో రాణించడము, రియల్ ఎస్టేట్ బిజినెస్లో రాణించడము, ఇటువంటివన్నీ కూడా శని కుజులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పోలీస్ రంగము, అలాగే నిఘా సంస్థలు, సిబిఐ, సిఐడి వంటి సంస్థల్లో రాణించడానికి కూడా కుజ శనుల యొక్క కాంబినేషన్ కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇక శని కనుక బుధుడితో ఉన్నట్టయితే వీళ్ళు మంచి మ్యాథమెటిషియన్గా, మంచి విద్యావేత్తగా, రీసెర్చ్ స్కాలర్గా అందులో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ శని బలంగా ఉండడము, అలాగే బుధుడు కూడా స్ట్రాంగ్గా శనితో వృద్ధి చెంది ఉన్నట్టయితే, ఫిఫ్త్ లార్డ్తో సంబంధం కలిగి ఇలా ఉన్నట్టయితే స్పెక్యులేషన్ రంగంలో రాణించడము, ఆస్ట్రాలజీ వంటి రంగంలో బాగా రాణించడము, ఇవన్నీ కూడా శని బుధుడికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే ప్రధానంగా నైసర్గికంగా కర్మకారకుడో, అటువంటి కర్మకారకుడైన శని కనుక 10th హౌస్లో ఉండి వేరే ప్లానెట్స్తో ఉన్నట్టయితే తప్పకుండా ఆ సంబంధమైనటువంటి రిజల్ట్స్ ఇంకా ఎన్హాన్స్ చేసి బాగా ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అలాగే గురువుతో కనుక ఉన్నట్టయితే శని వారు టీచింగ్ ప్రొఫెషన్లో బాగా రాణించడము, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, లోన్స్ డిపార్ట్మెంట్లో రాణించడము, ఇది వారి బిజినెస్గా ఉండడము, అలాగే లాయర్స్గా, సక్సెస్ఫుల్ లాయర్స్గా రాణించడము, స్పిరిచువల్ పర్సన్గా బాగా పేరు తెచ్చుకోవడము, రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్కి హెడ్గా ఉండడము, అటువంటి మంచి రిజల్ట్స్ని అందజేస్తారు. ఇక శుక్రుడితో కనుక శని ఉన్నట్టయితే హాస్పిటాలిటీ బిజినెస్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, టూరిజము, ట్రావెల్స్ రిలేటెడ్ బిజినెస్, సినిమా రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇటువంటి రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా దశలో శని అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని కనుక రాహుతో కలిసి ఉన్నట్టయితే వారు కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక సిబిఐ, సిఐడి వంటి రంగాల్లో బాగా రాణించడము, శనికి సంబంధించినటువంటి రిలేషన్స్, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్, ఇటువంటి వాటిలో బాగా పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా రాహు యొక్క కంజంక్షన్ వల్ల శని ఇవ్వగలరు. రాహు ఎప్పుడు కూడా శనిని ఇంకా ఎక్కువ ఆ పోర్ట్ఫోలియోని ఎన్హాన్స్ చేసే విధంగా సహాయం చేస్తారు శనికి. కాబట్టి శని రాహుల యుతి అనేది ఎప్పుడు కూడా శనిని స్ట్రెంథన్ చేసేటువంటి ఒక ఆస్పెక్ట్. అలాగే కేతువుతో కనుక్కున్నట్టయితే వాళ్ళకి స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పేరు తెచ్చుకోవడము, ఆధ్యాత్మిక సంస్థలతో ఎక్కువగా రిలేట్ అయి ఉండడము, వాటికి పనిచేస్తూ ఉండడము, స్వచ్ఛందంగా వాలంటీర్గా పనిచేస్తూ ఉండడము, తర్వాత ఎక్కువగా ధన ఆసక్తి లేకుండా వాలంటీర్గా చారిటీ వర్క్ చేస్తూ ఉండడము, దీనివల్ల మంచి పేరు తెచ్చుకోవడం, అలాగే ఫారిన్ ట్రావెల్ ద్వారా మంచి వెల్త్ను సంపాదించడం, ఇవన్నీ కూడా శని కేతువుల వల్ల ఇచ్చేటువంటి రిజల్ట్స్. ఏదేమైనా శని కనుక 10th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా ఉండడం అనేది ముఖ్యము. అలా కాకుండా శని 10th హౌస్లో ఉండి రెట్రోగ్రేడ్ అయి ఉంటే స్ట్రెంత్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం ఆ వృత్తిలో ఏ వృత్తి అయితే శని ఇస్తాడో అందులో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా వారి పై అధికారితో వీరికి ఎక్కువగా పసక్కుండా ఉండడము, ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడము, తనకంటే పై అధికారితో మంచి రిలేషన్స్ లేకుండా ఉండడము, తన చుట్టూ ఉండే కొలీగ్స్తో కూడా సరిగ్గా మంచి రిలేషన్ ఉండలేకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని అందజేస్తున్నారు. తరచూ జాబ్ మారుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెట్రోగ్రేడ్ కాకుండా శాటర్న్ ఉంటే ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. అయితే రెట్రోగ్రేడ్ వల్ల మాత్రం శని యొక్క బలం పెరుగుతుంది. కాబట్టి వారు ఎక్కువ జీవితంలో స్ట్రగుల్స్ని దాటుకుని వృద్ధిలోకి వచ్చి ఇతరులకు వారు ఒక గైడ్గా, మెంటర్గా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు కష్టం విలువ, జీవితం విలువ బాగా అర్థం చేసుకుని ఉంటారు. కాబట్టి వారు చాలామందికి వారి యొక్క సలహాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా శని 10th ఉన్నప్పుడు ముఖ్యంగా 6, 8, 12 లార్డ్స్ యొక్క రిలేషన్ లేకుండా ఉండడం అనేది చాలా ముఖ్యము. బెనిఫిట్ రిజల్ట్స్ కనుక శని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలి అంటే, ఎందుకంటే అందుకే శని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హౌస్, ఏ ఇంట్లో అయినా సరే 10th హౌస్, ఏ లగ్నమైనా సరే ఆ లగ్నానికి 10th హౌస్లో శని ఉండడం అనేది చాలా అది మంచి ప్లేస్మెంటు. అయితే ఆ 10th హౌస్ కనుక శనికి కంఫర్టబుల్ హౌస్ అయితే, అంటే ఉదాహరణకి తుల కావచ్చు, వృషభం కావచ్చు, శుక్రుడిల్లో కనుక శని 10th హౌస్ అయ్యి ఉంటే, అంటే వృషభం 10th హౌస్ అయ్యి, తుల 10th హౌస్ అయ్యి,
శని కనుక అందులో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని శని అందజేస్తాడు. ముఖ్యంగా శని మహాదశ కనుక రన్ అవుతూ ఉంటే. ఈ విధంగా శని యొక్క 10th హౌస్ ప్లేస్మెంట్ నుంచి ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, ఎవరితో చూడబడుతున్నాడు అనే దాన్ని బట్టి ఏ విధమైన ప్రొఫెషన్లో వాళ్ళు రాణిస్తారని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.